విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 5,000 పాఠశాలను మూసివేసి దళిత గిరిజనులకు విద్య దూరం చేసిందని ఆరోపించారు. తెలంగాణ విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీచర్ల ప్రమోషన్ల విషయంలో గాని టీచర్ల బదిలీల విషయంలో గాని ఏ ప్రభుత్వాలు వచ్చినా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది టీచర్లలో ఒక అపనమ్మకం, ఒక అసంతృప్తి పేరుకుపోయింది. అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడమే కాదు, విద్యాశాఖను కూడా నా దగ్గరనే ఉంచుకొని తెలంగాణ పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఆలోచనతోటి విద్యాశాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి దీన్ని పునర్నిర్మించాలని ఆలోచన చేసి అధికారులతోని గంటల కొద్ది కూర్చొని సమీక్షలు చేసి వాళ్ళ సలహాలు తీసుకొని 34,000 మంది టీచర్లను బదిలీలు చేయడమే కాకుండా 21,000 మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళ జీవితంలో ప్రమోషన్ వస్తుందో రాదో రాకుండానే రిటైర్ అయిపోతామని టీచర్లు అనుకుంటున్న